హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను అని, నా కర్మకాలి ఇలా జరుగుతోందని చాలా మంది తమకు బాధ కలిగినప్పుడు అనుకోవటం మీరు వినే ఉంటారు. ఎందుకంటే గత జన్మలో ఏదైనా పాపం చేస్తే ఈ జన్మలో దాని ఫలితం అనుభవిస్తామని అనేక మంది హిందువులు నమ్ముతారు. మరికొంతమంది ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవించాలని అంటారు. ఇంకొంతమంది కర్మ ఈజ్ ఇన్స్టెంట్, అంటే కర్మల ఫలితం వెంటనే వస్తుందని చెప్తారు. కొన్ని మతాల వారు వేరే జన్మలను నమ్మరు, కనుక కర్మ ఫలితం ఈ జన్మలోనే అనుభవించాలని వారంటారు. మరి వీటన్నింటిలో ఏది కరెక్ట్ అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అయితే ఇప్పుడు చెప్పేది వినండి. కర్మ సిద్ధాంతాన్ని చాలా తూర్పు దేశాల్లో నమ్ముతారు. అంటే మీరేం చేస్తే అదే తిరిగి వస్తుందనే భావన ఈ దేశాల్లోని మత గ్రంథాల్లో చెప్పబడింది. అయితే కర్మ గురించి ఒక్కో సంప్రదాయంలో ఒక్కో రకంగా వివరించబడింది. వివిధ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని ఎలా అర్థం చేసుకున్నారో ఇక్కడ చూడండి. కర్మ సిద్ధాంతాన్ని హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా నమ్ముతారు. హిందూ మతంలో కర్మతో పునర్జన్మకు, మోక్షానికి దగ్గర సంబంధం ఉంటుంది. పుట్టుక దగ్గర నుండి కష్టాలు, సుఖాలు, బాధలు గత జన్మ ఫలితం అని అనేక మంది భావిస్తారు. నిష్కామ కర్మ ద్వారా మోక్షాన్ని పొందొచ్చని, జన్మ పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొందొచ్చని వారు నమ్ముతారు. సిక్కు మతం కూడా హిందూ మతం వంటి కర్మ సిద్ధాంతాన్ని చెప్తుంది. అంటే ఇప్పుడు చేసే పనులు భవిష్యత్ పునర్జన్మలను ప్రభావితం చేస్తాయని వారు నమ్ముతారు. అయితే భక్తి, దయ కలిగి ధర్మంగా జీవిస్తే కర్మ ప్రభావాలను అధిగమించి ముక్తి సాధించవచ్చని వారు విశ్వసిస్తారు. బౌద్ధ మతంలో కర్మ అంటే ఉద్దేశపూర్వకంగా చేసే చర్యలు, అంటే శరీరంతో కానీ మాట లేదా మనసు ద్వారా చేసే పనులు. దురాశ, ద్వేషం వంటి వాటితో చేసే చర్యలు చెడు కర్మలను కలిగిస్తే, మంచితనం, కరుణతో చేసే పనులు మంచి కర్మలను కలిగిస్తాయి. బుద్ధిజం ప్రకారం కర్మ వ్యక్తిని బంధించదు, అంటే దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా కర్మను అధిగమించవచ్చని బౌద్ధులు చెప్తారు. సంసారం నుండి విముక్తి పొందడం, మోక్షం సాధించడమే ఇక్కడ అంతిమ లక్ష్యం. జైన మతంలో కర్మ అనేది చెడు పనులు, అంటే కోపం, దురాశ, మోసం వంటి ద్వారా ఆత్మకు యాడ్ చేయబడే ఒక విషయం. దీని వల్లనే ఆత్మ అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది. సత్యం, అహింస వంటి వాటి ద్వారా కర్మ నుండి ఆత్మను శుద్ధి చేసుకుని మోక్షం పొందవచ్చని జైనిజం చెప్తుంది. మంచివారు కూడా ఈ లోకంలో అనేక బాధలు పడుతుంటారు, ఎందుకు అని అనేక మంది అడుగుతారు. దీనికి వివిధ మతాలు వివిధ రకాలుగా చెప్తాయి. దీనితో కూడా కర్మ సిద్ధాంతానికి ఒక రకంగా సంబంధం ఉంది. హిందూ మతం ప్రకారం బాధలు గత జన్మల చెడు కర్మల ఫలితమై ఉండొచ్చు. దీని వలన కర్మ బ్యాలెన్స్ చేయబడుతుందని, బాధలు కూడా దేవుని సంకల్పంలో ఒక భాగమని, ఇవి ఆధ్యాత్మిక వృద్ధికి సహాయపడతాయని హిందూ మతం చెప్తుంది. బౌద్ధ మతం, జైన మతం కూడా ఇంచుమించు ఇలాగే చెప్తాయి. గత జన్మ లేదా అనేక జన్మల్లో చేసిన చెడు కర్మల ఫలితం వలన మంచివారు కూడా బాధలు అనుభవించవచ్చు. అయితే దీని వలన ఆత్మశుద్ధి అవుతుంది, దానికి విముక్తి దొరుకుతుంది. ఈ ప్రపంచంలో అన్ని అశాశ్వతమైనవే కనుక బాధలు కూడా శాశ్వతం కాదని, వాటిని దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా పోగొట్టుకోవచ్చని బౌద్ధులు అంటారు. కఠినమైన సన్యాసం, నైతిక విలువలు పాటించడం వలన బాధలు అంతమవుతాయని జైనులు అంటారు. క్రైస్తవ మతం బాధలను దేవుని ప్రణాళికలో భాగమని, బాధలు, కష్టాలు విశ్వాసం పెరగటానికి ఉపయోగపడతాయని, ఇవి దేవునికి దగ్గర చేసే మార్గాలని చెప్తుంది. అయితే కొన్ని క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం మనుషుల పాపం, వారు ఇష్టానుసారంగా జీవించడం వల్లనే బాధలు కలుగుతాయి. ఇస్లాంలో బాధను అల్లా నుండి వచ్చే పరీక్షగా భావిస్తారు. మంచి వ్యక్తులు కూడా బాధల వలన తమ ఆత్మలను శుద్ధి చేసుకుని వారి విశ్వాసాన్ని బలపరుచుకోవచ్చని వారంటారు. కష్టాల్లో సహనం కలిగి ఉన్న వారికి మరణానంతర జీవితంలో ప్రతిఫలం లభిస్తుందని ఖురాన్ బోధిస్తుంది. ఇంకా టావోయిజం, కన్ఫ్యూషనిజంలో కూడా కర్మ అనే భావన కనపడుతుంది. డైరెక్ట్ గా కర్మని చెప్పనప్పటికీ టావోయిజంలో మంచి పనుల వలన దీర్ఘాయువు కలుగుతుందని చెప్పబడింది. కన్ఫ్యూషనిజంలో కూడా మంచి పనుల వలన మెరుగైన జీవితం లభిస్తుందని చెప్పబడింది. కర్మ లేదా కర్మము అంటే పని, సంకల్పమే కర్మ అని చెప్పబడింది. అంటే సంకల్పాన్ని బట్టి చేసే పనులు ఉంటాయి, దాన్ని బట్టే సుకర్మ లేదా దుష్కర్మ అనేవి ఉంటాయని చెప్తారు. కర్మ లేదా చేసే పనికి ఒక ఫలితం, అలాగే కారణం ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. వివిధ ఆధ్యాత్మిక, తాత్విక సంప్రదాయాల ప్రకారం కర్మలు అనేక రకాలు. వీటిలో మొదటగా చెప్పుకోవాల్సింది సంచిత కర్మ. ఈ కర్మ గత జన్మలో లేదా గతంలో చేసిన చర్యల తాలూకు ఫలితం మొత్తాన్ని తెలియజేస్తుంది. అయితే ఆ కర్మల ప్రభావం చేసిన వ్యక్తి మీద ఇంకా పూర్తిగా చూపించబడదని ఈ కర్మ సిద్ధాంతం తెలియజేస్తుంది. దీని ఫలితాన్ని ప్రస్తుత జీవితంలోనే కాక భవిష్యత్తులో కూడా అనుభవించాలని చెప్తుంది. ప్రారబ్ధం అనే మాట ఎప్పుడైనా విన్నారా? కొన్ని తెలుగు కథల్లోని కొన్ని పాత్రలు వారి కష్టాలు వచ్చినప్పుడు ఇదంతా నా ప్రారబ్ధం అని అంటాయి. ప్రారబ్ధ కర్మ అంటే గతంలో చేసిన పనుల వల్ల కలిగే ఫలితాన్ని ప్రస్తుత జీవితంలో అనుభవించడం. అంటే మొదట చెప్పుకున్న సంచిత కర్మలోని కొంత భాగం ప్రస్తుత జన్మ లేదా జీవితంలో అనుభవించాలి. దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదని, ఇది తప్పనిసరిగా అనుభవించవలసిందే అని ఈ కర్మ సిద్ధాంతం చెప్తుంది. క్రియామాన కర్మ లేదా ప్రస్తుత కర్మను
ఆగామి కర్మ అని కూడా పిలుస్తారు. ఇది మనం ప్రస్తుతం చేసే చర్యలను సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత ఆలోచనలు, నిర్ణయాలు, చర్యల వలన ఇది కలుగుతుంది. ఈ కర్మ వలన చేసే వ్యక్తి భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఇది సంచిత కర్మను, ప్రారబ్ధ కర్మను కూడా ప్రభావితం చేస్తుంది. దీనిలోనే వర్తమాన కర్మ లేదా ప్రస్తుత కర్మ అనేది ఇంకోటి ఉంది. ఇది ఒక రకంగా ఇన్స్టెంట్ కర్మ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న చర్యల తాలూకు ఫలితాలు ఇందులో వెంటనే వస్తాయి. ఆగామి కర్మ అంటే భవిష్యత్ కర్మ. అంటే ప్రస్తుతం చేసే పనుల వలన ప్రస్తుత జీవితంలోనూ భవిష్యత్తులోనూ రాబోయే ఫలాల గురించి ఇది చెప్తుంది. ఇది కూడా ఒక రకంగా క్రియామాన కర్మతో సమానమైందే. ఎందుకంటే దీనిలో కూడా ప్రస్తుత చర్యలు ఆగామి కర్మను కలిగిస్తాయి. ఇంకా మంచి కర్మ, చెడు కర్మ అనేవి కూడా ఉంటాయి. మంచి పనులు చేయటం, మంచి ప్రవర్తనతో ఇతరుల పట్ల జాలి, దయ వంటివి కలిగి ఉండటం వంటివి మంచి కర్మలు. ఇవి సానుకూల ఫలితాలను కలిగిస్తాయి. స్వార్థం కలిగి ఉండటం, ఇతరులను మోసం చేయటం, వారి కీడు తలపెట్టడం వంటి చెడు కర్మల వలన భవిష్యత్తులో ప్రతికూల ఫలితాలు కలుగుతాయని ఈ కర్మ సిద్ధాంతం చెప్తుంది. నిష్కామ కర్మ లేదా నిస్వార్థ కర్మ గురించి భగవద్గీతలో చెప్పబడింది. ఇది కర్మల్లో అత్యుత్తమమైనది. ఎందుకంటే ఈ కర్మ ఫలితంతో సంబంధం లేకుండా చేసేది. అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసేది. ధర్మం కోసం చేసే పనులు లేదా ఆధ్యాత్మిక సాధన వంటివి దీని కిందకు వస్తాయి. ఈ కర్మ దానిని చేసేవారిని పునర్జన్మల చక్రం నుండి, పాప బంధనాల నుండి విడిపిస్తుందని నమ్ముతారు. వికర్మ లేదా ప్రతికూల కర్మ అంటే బాధలను లేదా ప్రతికూల పరిణామాలను కలిగించే హానికరమైన పాప పనులను చేసే కర్మ. దీని వలన ప్రస్తుత జీవితంలోనూ భవిష్యత్తులోనూ బాధలు తప్పవు. అంతేకాక ఆధ్యాత్మిక విముక్తి లభించటం కూడా కష్టమవుతుంది. జైన మతంలో కర్మ దాని స్వభావాన్ని బట్టి 8 రకాలని చెప్పబడింది. జ్ఞానవరణీయ కర్మ ఆత్మ నిజమైన జ్ఞానాన్ని పొందకుండా నిరోధిస్తుంది. దర్శన వరణీయ కర్మ వాస్తవికత యొక్క నిజమైన ప్రభావాన్ని గ్రహించే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. అంతరాయ కర్మ ఆనందం లేదా ఆత్మజ్ఞానాన్ని పొందటంలోనూ కోరికలను సాధించటంలోనూ అడ్డంకులను సృష్టిస్తుంది. మోసపూరిత కర్మ లేదా మోహనీయ కర్మ వలన ఆత్మ అజ్ఞానంలో ఉంటుంది. దీని వలన మనకు బంధాలు, అనుబంధాలు అన్నీ ఏర్పడతాయి. దీన్ని వదిలించుకోవటం అన్నిటికంటే కష్టమైంది. దీని నుంచి విడిపించబడితే ముక్తి సులువుగా లభిస్తుంది. సంవేదన కర్మ వలనే ఒక వ్యక్తి యొక్క సంతోష దుఃఖాలు నిర్ణయించబడతాయి. నామకర్మ, గోత్రకర్మ, ఆయుష్య కర్మ మిగిలిన రకాలు. కర్మ వంటి సిద్ధాంతం క్రైస్తవంలో, ఇస్లాంలో ప్రత్యక్షంగా లేనప్పటికీ ప్రతి చర్య దేవుని చేత రికార్డ్ చేయబడుతుందని, వారి చర్యల ప్రకారం ప్రతి వారిని దేవుడు తీర్పు తీరుస్తాడని, జీవించి ఉన్నప్పుడు వారేం చేశారో వారి మరణానంతర జీవితంలో వారికి అదే, అంటే మంచి పనులు చేస్తే మంచి ఫలం లేదా చెడు పనులు చేస్తే చెడు ఫలితం లభిస్తుందని వారు చెప్తారు. మొత్తానికి అన్ని మతాలు కూడా చేసిన చర్యల తాలూకు ఫలితం తిరిగి వస్తుందని, అది బతికి ఉండగానో లేదా మరణం తర్వాత జీవితంలోనూ అనుభవించాలని స్పష్టం చేస్తున్నాయి. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.